అయితే చిన్న సాక్ష్యం యాక్చువల్గా పోయిన వారమే షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ సమయం లేనందువల్ల షేర్ చేసుకోలేకపోయాను. సో అదే సాక్ష్యం ఈ వారం షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఏమైందంటే గత 8 నెలల నుంచి నాకు జాబ్ లేదు. సో చాలా కష్టపడుతున్నాను. గత 8 నెలల నుంచి జాబ్ లేదు. జాబ్ లేకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నేను ఇట్లా ఇల్లు గడవడం కానీ అట్లా జరుగుతూ ఉన్నది. ఇట్లా కష్టంగా అన్నీ జరుగుతుండే, ఫైనాన్షియల్గా కొద్దిగా చాలా ఇబ్బందులు ఉండే. అయితే దీని కారణం వల్ల గత 4 నెలల నుంచి మేము ఏంటిదంటే ఇంటి రెంట్ కట్టలేదు. ఇంకా ఇంటి ఓనర్ ఇంకా తెలుసుగా ఎట్లా ఉంటుందో, బాగా అడగడము, వాళ్ళ పైన వాళ్ళ చుట్టూ వాళ్ళ బావగారు అడగడం, బావగారు ఈయన అడిగితే ఈయన నన్ను అడుగుతారు. ఇట్లా చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తున్నాం. వచ్చినప్పుడు చక్కగా మాట్లాడుకోవడం, ఓనర్ల చికాకులు ఇవన్నీ ఉంటాయి. ఉండగా ఏమైంది, నాకు మళ్ళీ పోయిన నెల 12వ తారీఖు జాబ్ ఎక్కిన. ఇంకా జాబ్ ఎక్కాలని నిర్ణయించుకొని జాబ్ ఎక్కిన. 12వ తారీఖు జాబ్ ఎక్కిన. సాధారణంగా అయితే 12 నుంచి 20 తారీఖు వరకు ఏదైతే అంటే వచ్చే నెల జీతం ఎట్లా వస్తుందంటే 21వ తారీఖు నుంచి 20 వరకు జీతం రోజులు అన్నీ లెక్క పెట్టి దాని ప్రకారం జీతం ఇస్తారు. సో 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కేవలం 9 రోజులు. 9 రోజుల జీతం ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ. అంటే నాకున్న అప్పులు కానీ ఈ రెంట్ అమౌంట్ ఇవ్వడం అవన్నీ చాలా ఇబ్బంది అయ్యేది. అదే ప్రార్థన చేస్తున్నాం. 29వ తారీఖు ఆదివారం రోజు, సాధారణంగా ఆదివారం రోజు ప్రైవేట్ బ్యాంకులలో ఎవరు జీతాలు ఇవ్వరు. ఆదివారం రోజు తెల్లవారుజామున జీతం పడ్డది. దేవుడు నాకు రావాల్సిన జీతం కేవలం 7,000. కానీ దేవుడు 2 నెలల రెంట్ క్లియర్ కాకపోగా మళ్ళీ దేవుడికి టైత్ ఇవ్వగా ఇంకా అన్ని ఖర్చులు దాదాపు అప్పులు మొబైల్ ఈఎంఐలు కానీ అన్ని ఈఎంఐలు అన్నీ పోగా ఇంకా 3,000 అకౌంట్లో ఉండేటప్పుడు దేవుడు అంటే దేవుడు ఇక్కడ ఏంటంటే నాకు ఏదైతే జీతం రావాలో దానికన్నా ఇంకా 10,000 ఎక్స్ట్రా ఇప్పించాడు. అది సాధారణంగా ఎవరికి ఇవ్వరు. జాయినింగ్ బోనస్ అనే రూపంలో జాయినింగ్ బోనస్ నాకు 10,000 ఎక్స్ట్రా వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకోటి చిన్న సాక్ష్యం ఏంటంటే సాధారణంగా చర్చ్ అంటే మనం సంఘం ఇక్కడ మా ఇంటి నడిపిస్తున్న దేవుడి దయ వల్ల. సో ఏంటంటే నాకు 10 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. కొత్తగా జాబ్లో జాయిన్ అయినా కాబట్టి ట్రైనింగ్ బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ ఉంటుంది. ఒకవేళ ట్రైనింగ్ అక్కడ ఉంటే మళ్ళీ అంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. అంటే చాలా రకాలుగా ఇబ్బంది అయ్యేది. ఆదివారం శుక్రవారం ఉండకపోవడము చాలా కొద్దిగా జరిగేది. సో దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. నేను పాస్టర్ గారు డెబోరా అందరం ప్రార్థన చేస్తున్నాం. సో అద్భుత రీతిగా ఏం జరిగిందంటే నాకన్నా ముందు ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ మొత్తం బెంగళూరులో జరిగింది. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ట్రైనింగ్ కోసం వెళ్తారో దాంట్లో ఎక్కువ శాతం బెంగళూరు నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ 2 రోజుల క్రితమే తెలిసింది ట్రైనింగ్ ఎక్కడ ఉండబోతుంది అనేది. 8వ తారీఖు ట్రైనింగ్ థర్స్డే రోజు పెట్టిరు, అది కూడా హైదరాబాద్లో. అయితే ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే సాధారణంగా ఏదైనా ట్రైనింగ్ బ్యాచ్ ఉన్నప్పుడు బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచి జనాలు ఉంటారు. ఒక కాడ 3 మంది, 4, 5 అట్లా ఉంటారు. కానీ ఈసారి అద్భుతం ఏంటంటే కేవలము ఈసారి ఒట్టి తెలంగాణ నుంచి అందరూ బ్యాచ్మేట్స్ అందరూ తెలంగాణ నుంచి. సో దానివల్ల ట్రైనింగ్ కూడా ప్రైజ్ గాడ్, హల్లెలూయా.